ఫ్రాంచైజ్ అంటే ఏంటి? ఫ్రాంచైజ్ బిజినెస్ని ఎలా మొదలు పెట్టుకోవాలి? అసలు ఎన్ని రకాల ఫ్రాంచైజీలు ఉన్నాయి? ఫోఫో, ఫోకో అండ్ కోకో అంటే ఏంటి? ఈ మోడల్కి సంబంధించి ఫ్రాంచైజీలు మనకి ఎక్కడ దొరుకుతాయి? ఫ్రాంచైజ్ వల్ల లాభాలు ఉంటాయా? ఈ విషయాలు అన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. ఫ్రాంచైజ్ బిజినెస్ అంటే మనందరికీ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. మెక్డొనాల్డ్స్, KFC, ప్రతిదీ కూడాను మనం చూసినట్టయితే రాజమండ్రి రోజ్ మిల్క్ ఇప్పుడు చాలా చోట్ల వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం చూసినట్టయితే బాదం మిల్క్, బందర్ బాదం మిల్క్, ఎన్ని బందర్ బాదం మిల్క్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఫ్రాంచైజెస్ అనమాట. ఆ తర్వాత ప్యారడైజ్, ఎన్ని ప్యారడైజ్ ఉన్నాయి హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణ స్టేట్స్లో, వీటన్నిటిలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ప్యారడైజ్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మెక్డొనాల్డ్స్, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ఎక్కడైనా సరే కూడా ఇవి కనబడుతూ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఫ్రాంచైజ్ అని అంటూ ఉంటారనమాట. అసలు ఫ్రాంచైజ్ అంటే ఏంటి? అసలు ఎప్పుడు ఒక ఫ్రాంచైజ్ అవుతుంది అంటే ఫస్ట్ ఒక బిజినెస్ని మీరు సక్సెస్ఫుల్గా రన్ చేయాలన్నమాట. అంటే మీ యొక్క సొంత స్ట్రాటజీతో. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాజమండ్రి రోజ్ మిల్క్ ఇది 1950s స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 74 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి వీడియో కూడా నేను చేశాను, చూడొచ్చు మీరు. ఏంటి అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట. వీళ్ళు ఫ్రాంచైజ్ ఎందుకు ఇస్తున్నారు ఏంటి వీళ్ళ స్టోరీకి వెళ్దాం. దీన్ని మొదలుపెట్టారు, చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది, జనాలు కూడా బాగా వస్తున్నారు. బాగా వస్తున్నప్పుడు దానికి అలా పేరు వచ్చేసింది, రాజమండ్రి రోజ్ మిల్క్, పారడైజ్, KFC, వీటికి ఒక పేరు వచ్చేసింది ఆల్రెడీ. ఏంటి అంటే వీళ్ళు ఈ యొక్క బిజినెస్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసి వాళ్ళు మళ్ళీ దాన్ని డెవలప్ చేసుకునే బదులు రాజమండ్రి రోజ్ మిల్క్, పారడైజ్, KFC వీళ్ళందరికీ కూడా అప్లికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారనమాట, ఫ్రాంచైజ్ మీరు ఇస్తారా అని చెప్పి. దట్ ఏంటంటే వాళ్ళు ఫ్రాంచైజ్ని ఇవ్వడం జరుగుతుందనమాట. కొంత అమౌంట్ తీసుకొని వాళ్ళ పేరుని మీరు యూజ్ చేసుకునే విధంగా అనమాట. మనం చూసినట్టు ఇప్పుడు టీ టైమ్ అని చెప్పి టీ పాయింట్స్ చాలా వచ్చేసాయి. దీనికి సంబంధించి ఇవన్నీ అయితే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీరు మొదలు పెట్టుకోవచ్చు. ఏంటంటే ఇది ఒక మంచి ఐడియా అవుతుంది. ఎందుకంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి కొత్తగా అన్ని ఒడిదుడుకులు అన్నీ కష్టపడే కంటే కూడాను ఒక ఫ్రాంచైజ్ బిజినెస్ ఏంటంటే ఆల్రెడీ బ్రాండెడ్ ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి ఒక కంపెనీని తీసుకొని మీరు మొదలు పెట్టుకోవడం మీ పేరు మీద. ఈ విధంగా ఉంటుందన్నమాట. దీన్నే మనం ఫ్రాంచైజ్ అని చెప్పి అంటూ ఉంటారు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఫ్రాంచైజ్ గురించి మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. సక్సెస్ఫుల్గా రన్ చేసినటువంటి కంపెనీ ఆర్ ఎనీ రెస్టారెంట్, ఎనీ బిజినెస్ వాళ్ళు వేరే చోట ఈ యొక్క కంపెనీని కనుక ఎస్టాబ్లిష్ చేయడానికి, అదేవిధంగా వేరే వాళ్ళకి ఇవ్వడమే ఈ యొక్క ఫ్రాంచైజ్ అనమాట. ఈ విధంగా ఫ్రాంచైజ్ మోడల్స్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి. అయితే ఇందులో కొన్ని రకాలు ఉన్నాయన్నమాట. మొత్తం 3 varieties ఉన్నాయి. ఒకటి ఫోఫో, ఫ్రాంచైజ్ ఓన్డ్, ఫ్రాంచైజ్ ఆపరేటెడ్, ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఫోకో, ఫ్రాంచైజ్ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్. నెంబర్ 2 ఇది. నెంబర్ 3 వచ్చేసి కంపెనీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్. ద నేమ్ ఇట్ సెల్ఫే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఫ్రాంచైజ్ ఓన్డ్, ఫ్రాంచైజ్ ఆపరేటెడ్. ఏంటి అంటే ఫ్రాంచైజ్ ఓన్డ్. ఇప్పుడు ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకున్నారో వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రాంచైజ్ని వాళ్ళుగానే రన్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి రోజ్ మిల్క్ అని చెప్పి తీసుకుందాం. వీళ్ళు ఎగ్జాంపుల్ రోజ్ మిల్క్ యొక్క నేను మొన్న అడిగినప్పుడు వాళ్ళు ఫ్రాంచైజ్ అనేది ఒక 5 లక్షల రూపాయలు సంథింగ్ ఎంతో చెప్పారనమాట యావరేజ్గా. నేను ఎగ్జాక్ట్ నెంబర్ అయితే గుర్తులేదు. యావరేజ్గా 5 లక్షలు అని చెప్పినట్టుగా గుర్తు నాకు. 5 లక్షలు అనుకుందాం. ఈ 5 లక్షల రూపాయలు కనుక వాళ్ళకి పే చేసేసినట్లయితే అందులోనే ఫ్రాంచైజ్ అమౌంట్ ఖర్చు ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు ఒక 100 square feet ఆఫ్ ప్లేస్ కానీ 150 square feet ఆఫ్ ప్లేస్ కానీ వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. ఏంటంటే వాళ్ళ యొక్క ఏదైతే డిజైన్ ఉందో, ఏదైతే ప్యాటర్న్ ఉందో, ఎటువంటి ఐటమ్స్ వాళ్ళు వాడుతూ ఉంటారో అవంతా కూడా ఇనీషియల్గా సెటప్ చేసి అట్లాగే ఎవరైతే వాళ్ళ యొక్క స్కిల్స్ సంబంధించి ట్రైనింగ్ కూడా అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాన్ని బట్టి మీరు ఏంటంటే ఒకసారి అంతా ట్రైన్ అయిపోయిన తర్వాత చక్కగా మీరు మీ యొక్క ఫ్రాంచైజీని చక్కగా సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవచ్చు. దీన్నే ఫ్రాంచైజ్ ఓన్డ్, ఫ్రాంచైజ్ ఆపరేటెడ్. ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు అందులో చేంజెస్ చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క మార్కెట్ స్ట్రాటజీ యూజ్ చేసుకొని మీరు చక్కగా దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. దీన్ని ఫోఫో మోడల్ అంటారు. మార్కెట్లో ఈ మోడల్ బాగా రన్ అవుతుంది. ఇక నెంబర్ 2 వచ్చేసి మనం చూసినట్లయితే ఫ్రాంచైజ్ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్. ఫ్రాంచైజ్ అనేది మనం తీసుకుంటాం కానీ కంపెనీనే ఆపరేట్ చేస్తుంది. ఇందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే KFC.
కేఎఫ్సీ ఏంటి అంటే అన్ని బ్రాంచెస్ని వాళ్ళ యొక్క బ్రాండ్ పేరు అనేది వేరే వాళ్ళు తీసుకుంటే చెడగొట్టేస్తారు. లైక్ ఫోఫోలో ఏంటంటే కస్టమర్ ఎవరైతే ఫ్రాంచైజ్ ఓనర్ ఉన్నారో వాడు నచ్చినట్లుగా వాళ్ళకి మార్చుకొని చేసుకోవచ్చు అనమాట. అదే ఇందులో కనుక అయితే ఫోకో కంపెనీ ఆపరేటెడ్ కాబట్టి కేఎఫ్సీ ఏం చేస్తుందంటే సో ఎవరైతే ఒక పర్సన్ నాకు కేఎఫ్సీ కావాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి వాళ్ళు కొంత అమౌంట్ అనేది కట్టాల్సి ఉంటుందంటే ఆల్మోస్ట్ ఫర్ కేఎఫ్సీకి 35 lakhs నుంచి ఆల్మోస్ట్ 1 crore వరకు ఉందన్నమాట. ఏంటంటే మనం ఒక ప్లేస్ అనేది చూపించాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే మన ఏరియాలో వచ్చి కేఎఫ్సీకి సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ వాళ్ళే ఆ యొక్క పర్సన్స్ ఎవరుతున్నారో వాళ్ళే ఆపరేట్ చేసుకుంటారు అంతా. సో మనం జస్ట్ డబ్బులు మాత్రమే ఇస్తాము. నాకు కేఎఫ్సీ కావాలి, నేను నీకు డబ్బులు ఇస్తాను, నాకు పని చేసి నాకు జస్ట్ ప్రాఫిట్స్ మాత్రం ఇవ్వు అన్నట్లు అనమాట. సో చక్కగా కంపెనీ ఏం చేస్తుంది, కేఎఫ్సీ వస్తుంది, చక్కగా దాన్ని డిజైన్ చేసుకుంటుంది, అందులో వర్కర్స్ని చెఫ్స్ని అందరినీ కూడా అరేంజ్ చేసుకుంటుంది, చక్కగా వచ్చిన డబ్బుల్ని ఓనర్కి కూడా ప్రాఫిట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీన్ని సో ఫోకో మోడల్ అంటారు. ఈ 2 మోడల్స్ బాగా నడుస్తున్నాయి మార్కెట్లో. ఇక థర్డ్ వన్ వచ్చేసి కోకో, కంపెనీ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్. సో ఇట్స్ లైక్ వీ కెన్ సే లైక్ ద మెయిన్ బ్రాండ్ అని చెప్పి అనుకోవచ్చు. సో కంపెనీ ఏంటంటే ఒకటే కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ ఓన్ చేస్తూ ఉంటుంది, ఆ కంపెనీ ఆపరేట్ చేస్తూ ఉంటుంది. సో అదే కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నట్టయితే డీమార్ట్. సో డీమార్ట్ తీసుకోండి, మన ఇండియాలో ఎక్కడైతే ప్లేసెస్లో కంపెనీ ఉందో సో మొత్తం వాళ్ళదే, సో వాళ్ళ డబ్బులే వాళ్ళ ల్యాండే అనమాట. సో ఏంటి అంటే ఎటువంటి ఫ్రాంచైజీలు ఇవ్వరు. సో వాళ్ళ సొంతంగా ఆ బ్రాండ్ని ఆ ప్లేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఒక డీమార్ట్ ఉంది అనుకుందాం. సో ఆ డీమార్ట్ని సపోజ్ మణికొండలో పెట్టాలనుకుంటున్నారు. సో మణికొండలో కూడా అతను ల్యాండ్ కొని ఆ ల్యాండ్లో తను ఎక్కడైతే ఇక్కడ డిజైన్ ఉందో సో గచ్చిబౌలిలో అదే విధంగా తను అక్కడ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఈవెన్ విజయవాడలో కూడా పెట్టుకోవాలనుకుంటే సేమ్ ఇక్కడైతే ఎలా కన్స్ట్రక్ట్ చేశాడో, ఇక్కడైతే ఎలాంటి ఫార్ములా వాళ్ళు వాడుతున్నారో సో అదే ఫార్ములాని విజయవాడలో కూడా వాళ్ళు పెట్టడం జరుగుతుంది అనమాట. దీన్ని కంపెనీ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్. సో మొత్తం కంపెనీ తరపు నుంచి చూసుకుంటూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో ఫ్రాంచైజెస్ గురించి చాలామంది కూడాను సో ఫ్రాంచైజ్ గురించి అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే టీ, కాఫీ, స్వీట్కి అయితే ఆల్మోస్ట్ 1,150,000లోనే వచ్చేస్తున్నాయి. సో ఎనీ జ్యూస్ ఇవి కూడా మీకు ఫ్రాంచైజ్ అంటే ఇవ్వడం జరుగుతుంది. రెస్టారెంట్స్ కూడా ఎవరైతే సక్సెస్ఫుల్గా మంచిగా రన్ చేస్తున్నారో సో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క టేస్ట్ని బట్టి సో అంత వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ పేరుని బట్టి వాళ్ళు కూడా వేరే వాళ్ళకి ఫ్రాంచైజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనమాట. సో మనకు తెలిసినటువంటి కొన్ని ఫ్రాంచైజెస్ కూడా ఉన్నాయన్నమాట. మీకు కావాలి అనుకున్నట్లయితే సో యాజ్ ఎ బిజినెస్ హోస్ట్గా మీకు నేను హెల్ప్ చేయడానికి కొన్ని కాంటాక్ట్స్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. మీరు కామెంట్ చేయండి, సో దట్ నేను మీకు రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అట్ ది సేమ్ టైం మీరు కనుక ఏదైనా బిజినెస్ కనుక మొదలు పెట్టాలనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా మార్కెట్ రీసెర్చ్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో మార్కెట్ రీసెర్చ్ చేసినట్లయితేనే మీకు మంచిగా ప్రాఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎందుకంటే సో మనకి ఇన్ అండ్ అవుట్ తెలుస్తుంది కాబట్టి. సో మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్, నేను మీకు రిప్లై ఇస్తాను. మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కూడా కామెంట్ చేయొచ్చు. సో దట్ వీ విల్ రెస్పాండ్. సో మన ఫ్రీడమ్ యాప్లో ఆల్మోస్ట్ 1200కు పైగా మనీ, బిజినెస్, ఫార్మింగ్ రిలేటెడ్ కోర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మీరు ఇప్పుడే వెళ్ళి ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క బిజినెస్ని మీరు మొదలు పెట్టేసుకోండి. అండ్ ఇంకొక విషయం, మన ఇన్స్టాగ్రామ్లో ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు అని చెప్పి ఒక పేజ్ ఉంది. అదేవిధంగా రాజ్_పసుపుడి అని చెప్పి పేజ్ కూడా ఉంది. మీరు ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వచ్చు అండ్ కామెంట్ కూడా మీరు చేస్తే మేము మీకు రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం సో స్టే ట్యూన్ టు ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు. మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ signing off.